ఒక్క నిర్ణయం చాలు జీవితాన్ని ఊహించని విధంగా మార్చేస్తుంది. అప్పటి వరకు ఓ గూటి కిందున్న పక్షులన్నిటినీ చెల్లాచెదురు చేసేస్తుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ కుటుంబ పరిస్థితి ఇదే. భర్త, భార్య, పిల్లలిద్దరు. నలుగురు చెరో దిక్కున ఉన్నారు. అంతా ఆమె మహిమేనా అని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే ఏం పర్లేదు నేను చూసుకుంటా అంటూ ఫ్యాన్స్ కి భరోసా ఇస్తున్నారు విజయ్. తమిళ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదిగిన విజయ్ రాజకీయ నాయకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్న విజయ్కి భార్య సంగీత షాక్ ఇస్తూ విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఈ అంశం తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంపై కూడా రీసెంట్గా సమావేశంలో రియాక్ట్ అయ్యారు విజయ్. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు సంగీత. ఓ నటితో వివాహేతర బంధం ఉందని, అందుకే విడాకులు కావాలని కోరారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే మరొక మధ్యంతర పిటిషన్ కూడా ఆమె దాఖలు చేశారు. విడాకుల కేసు తీర్పు ఇచ్చే వరకు చెన్నై నిలంకరైలో ఉన్న విజయ్ నివాసంలోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు సంగీత. తనకు ప్రస్తుతం చెన్నైలో ఇల్లు లేదు, ఆ ఇంటిపై తనకు సమాన హక్కులున్నాయని, ఆ ఇంట్లో ఉండకుండా తనను అడ్డుకుంటున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. విజయ్ తరపు న్యాయవాది నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని కూడా ఆరోపించారు. అయితే విడాకుల కేసుపై ఏప్రిల్ 20న కోర్టులో విచారణ చేపట్టబోతుంది. ఆ రోజు విజయ్ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి. ఎప్పుడైతే విడాకుల వ్యవహారం బయటకు వచ్చిందో ఆ క్షణం నుంచి విజయ్ ఇంటి పరిస్థితులు మారిపోయినట్లుగా టాక్. ఎవరికి వారే యమునా తీరేనట్లు చెరో దిక్కున ఉన్నారట. ప్రస్తుతం సంగీత లండన్లో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారని తెలుస్తోంది. విజయ్ తనయుడు జాసన్ సంజయ్ చెన్నై అశోక్ నగర్లో అద్దె ఫ్లాట్లో ఉంటున్నాడట. కుమార్తె దివ్య సాషా పీజీ హాస్టల్లో ఉంటోంది. మరొక వైపు విజయ్ రీసెంట్గా ఓ వివాహ వేడుకకు త్రిషితో కలిసి హాజరయ్యారని వీడియోస్లో చూసాం. మొత్తానికి స్టార్ హీరో కుటుంబం ఇలా చెల్లాచెదురు అయిపోవటం అభిమానులనే కాదు సామాన్యులను బాధ పెడుతోంది. మరి ఈ పరిస్థితిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎంత డబ్బు పేరు ఉన్నా కుటుంబంలో సంతోషం లేనప్పుడు ఏం ప్రయోజనం అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. అంతా సీరియస్గా తీసుకున్న ఈ విషయాన్ని విజయ్ మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. రీసెంట్గా టీవీకి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ తన వ్యక్తిగత వివాదాల గురించి వస్తున్న వార్తలు విని అభిమానులు కలత చెందొద్దు అని పిలుపునిచ్చారు. తన విషయాలు తాను చూసుకుంటా అని, ప్రజా సమస్యలపై పోరాటం చేయటమే లక్ష్యంగా అంతా ఉండాలని పిలుపునిచ్చారు. మొత్తానికో పరిచయం విజయ్ జీవితాన్ని ఇలా మార్చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.